వెల్కమ్ టు అవర్ ఛానల్ లిటిల్ టూన్ డైరీస్. సమ్మర్ అయితే వచ్చేసింది. సో బేబీస్ కోసం అయితే డిఫరెంట్ రెసిపీస్ అయితే ట్రై చేస్తున్నాం కదా. సో అందులో మెయిన్గా బాడీని కూల్ చేసేది అయితే సాబుదానా. సో సాబుదానాతో రెసిపీ అయితే చూసేద్దాం మనము. ఒక 2 అవర్స్ ముందు సాబుదానాన్ని అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే గీ వేసుకొని మనం తురిమిన క్యారెట్ని అయితే వేసుకోవాలి. కొద్దిగా అది కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా నానబెట్టుకున్న సాబుదానా అయితే వేసుకొని దాన్ని కూడా కొంచెంగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం కౌ మిల్క్ ఆర్ బఫెలో మిల్క్ 1 కప్ వరకు అయితే తీసుకోవాలి. సో అది మొత్తం మంచిగా బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలి. సో ఫ్లేవర్ కోసం అయితే ఒక ఇలాచి వేసుకొని కొద్దిసేపు అలా మగ్గనివ్వాలన్నమాట. సో ఇప్పుడైతే ఇలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం స్వీట్నెస్ కోసం అయితే మనం డేట్స్ అయితే యూజ్ చేస్తున్నాము. సో డేట్స్ని సీడ్స్ తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. సో ఇప్పుడైతే మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా. సో మనమైతే ముందు వేసిన ఇలాచి అయితే పక్కకు తీసుకోవాలి. సో బేబీస్కి తినేటప్పుడు వస్తుంది కాబట్టి వాళ్ళకి ఏ టేస్ట్ నచ్చదు. సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా కుక్ అయితే అయిపోయింది. సో ఈ బేబీస్కి సమ్మర్లో అయితే మంచి రెసిపీ అనే చెప్పొచ్చు. సో ఒకసారి అయితే ట్రై చేయండి, మీ బేబీస్కి డెఫినెట్గా నచ్చుతుంది. సో ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేయండి. సో ఇప్పుడైతే నెక్స్ట్ రెసిపీ అయితే చూసేద్దాము. ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. సో అందులో ఒక టమాటోని అయితే వేసుకొని మంచిగా బాయిల్ అయితే చేసుకోవాలి. సో బాయిల్ అయిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. సో ఇప్పుడు బాయిల్ అయిన దాన్ని చల్లగా అయ్యాక దాన్ని అయితే స్కిన్ని పీల్ అయితే చేసుకోవాలి. సో పీల్ తీసాక దాన్ని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని గీ అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా జీలకర్ర, ఆవాల, కర్రీ లీవ్స్, గార్లిక్ అండ్ జింజర్ అయితే వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. సో 2 మినిట్స్ పాటు అలా వేయించుకున్నాక ఇప్పుడైతే 1 కప్ అయితే బొంబాయి రవ్వ అయితే తీసుకుంటున్నాను. అది కూడా ఒక 2 to 3 మినిట్స్ వరకు అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. చేసుకున్నాక మనం ముందు ఏదైతే టమాటా పీసెస్ని తీసుకున్నామో దాన్ని అయితే ఒక 5 మినిట్స్ వరకు అయితే వాటర్ వేసి కుక్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ పాటు అయితే కుక్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత స్మూత్గా అయిపోయిందో. సో ఉప్మా అనగానే మనకి కూడా నచ్చదు, బేబీస్ కూడా నచ్చదు కాబట్టి ఇలా డిఫరెంట్ స్టైల్లో చేస్తే మాత్రం నచ్చుతుంది అనమాట. కొద్దిగా సాల్ట్ 1 ఇయర్ అబవ్ బేబీకి అయితే కంపల్సరీ సాల్ట్ వేయండి, 1 ఇయర్ బిలో బేబీకి అయితే వద్దు. కొద్దిగా సో ఫైనల్గా కొద్దిగా పెప్పర్ పౌడర్ అయితే వేయండి. అండ్ ఫైనల్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఇదే అండి ఈరోజు రెసిపీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.